ఓం బూమ్ బుస్ మూవీ అయితే చూస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మూవీ రివ్యూలోకి వెళ్దాం. మూవీలో చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోన. ఏంటంటే క్యాస్ట్ విషయానికి వస్తే రాహుల్, ఇంకా విష్ణు, ప్రియదర్శ్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే మొత్తం మూవీ అనేది వీళ్ళ యాక్టింగ్ పరంగానే నడిచింది. ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ. వీళ్ళ ముగ్గురు రోల్ అయితే మెయిన్ వెన్నుపోస అనుకోవచ్చు, మూవీకి బ్యాక్ బోన్ అనుకోవచ్చు. అంత బాగా అయితే ఓవరాల్ కామెడీ లైన్ ఉంటుంది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటారు కదా, అదైతే ఇక్కడ కరెక్ట్గా మీరు మూవీ చూస్తే ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. ఒక్క దగ్గర కూడా లాజిక్ మ్యాచ్ అవ్వదు, కాకపోతే మ్యాజిక్ చేస్తారు. ఓన్లీ కామెడీతో మూవీ మొత్తం మ్యాజిక్ చేస్తారు. ఇది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీ చూస్తే ఈ క్లిప్ ఎందుకు అయ్యానో కుక్కరిసినట్టు మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ పాజిటివ్ డిస్కస్ చేద్దాం. కామెడీ పరంగా అయితే చాలా బాగుంది. డైరెక్షన్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగున్నాయి. నెగిటివ్ విషయంకి వస్తే ఫస్ట్ వచ్చేసి ఎక్కడ కామెడీ చేయాలో కొన్ని దగ్గరలో ఓవర్ కామెడీ అయిపోద్ది. కొన్ని సీన్స్ అయితే కామెడీ సరిగ్గా పండదని అనుకోవాలి. ఎందుకంటే నాకైతే కొన్ని దగ్గర చాలా తక్కువ పాయింట్స్ వస్తాయి, అలాంటివి ఇరిటేషన్ వచ్చింది. చిల్లర కామెడీ అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ మెయిన్లీ కొంచెం స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడుతుంది, చిన్న ల్యాగ్ వస్తుంది. అక్కడ కామెడీ ఏంటంటే కొద్దిగా జబర్దస్త్ ఇరిటేషన్ ఆ టైప్ వస్తుంది, జబర్దస్త్ కామెడీ టైప్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వస్తే మాత్రం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు అనుకోవచ్చు. విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇంకేంటంటే పాజిటివ్స్లోకి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైనల్గా ఒక సాంగ్ వస్తుంది గోస్ట్ తోటి, అదైతే చాలా బాగుంది. లాస్ట్ సెకండ్ హాఫ్ అయితే మీకు ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏంటంటే కొన్ని సాంగ్స్ అనేవి ఆ లిరిక్స్, సాంగ్స్ ఎందుకు వస్తాయి, ఆ లిరిక్స్ ఏంటో అస్సలు చిరాకు వచ్చింది ఆ సాంగ్స్. అది మోస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి, నెగిటివ్ పాయింట్. పాజిటివ్లోకి వస్తే మాత్రం నేను చెప్పాను కదా, చాలా కామెడీ ఉంది. ఇంకా మీకు యూత్ని అట్రాక్ట్ చేసే చాలా కొన్ని పాయింట్స్ ఉంటే అది కామెడీ రూపంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లాజిక్ అనేది వాళ్ళ కామెడీలో బాగా మిస్ అవుతుంది. మ్యాక్సిమం లాజిక్ ఎక్కడ ఉండదు. అది అనేది మోస్ట్ ఆఫ్ ఆల్ డ్రాబ్యాక్. అది డైరెక్ట్గా చెప్పారు, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి, అంతే. ఖచ్చితంగా మూవీ థియేటర్లోనే విజిట్ చేయాలి. ఫైనల్లీ నేను ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్ out of 5. మీరు ఎంత ఇస్తారు రేటింగ్? మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేసి రేటింగ్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేద్దాం. ఏంటో చాలా బాగుంది అనిపించింది మూవీ. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి థియేటర్లోనే. కాకపోతే ఏంటంటే ఎంజాయ్ పరంగా చూడండి, లాజిక్స్ అనేవి వెతకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతదాకా బాయ్ గైస్.